ఘాటుగా ఫైర్ బ్రాండ్ లాగా దూకుడుగా మనసులో ఉన్న మాటని నిర్భయంగా చెప్పేవాళ్ళు. రెండో వాళ్ళు చాలా స్వీట్గా, చాలా మెలోడియస్గా, చాలా అందంగా. కానీ ఇద్దరు అమ్మాయిలు ఒకే అమ్మాయిలో ఉంటే వాళ్ళే చిన్మయి అనమాట. అది విషయం. సో ఇవాళ మనం ఒక చాలా ఎలా చెప్పాలి, ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ డైనమిక్ పర్సనాలిటీతో మాట్లాడబోతున్నాం. బికాస్ తను ఎందుకు డైనమిక్ అంటే తన ప్రొఫెషనల్ లైఫ్లో తను స్వీట్గా, బ్యూటిఫుల్గా పాడుతూ మాటల్ని పాటల్ని యాక్చువల్లీ తన అస్త్రాలుగా చేసుకుని, ఇంకోవైపు సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు అసలు దంచికొట్టి మనసులోని మాట నిర్భయంగా మాట్లాడిన చిన్మయి వార్తల్లో అనేక కారణాలకి నిలిచారు. షీఈ్ అ న్యూస్ మేకర్ ఫర్ డిఫరెంట్ రీజన్స్ అండ్ చాలా హ్యాపీగా ఉంది ఆవిడతో మాట్లాడడం ఇవాళ. చిన్మయి గారు నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్మయి, మీ పాటలో ఒక చాలా చాలా స్పెషల్ యూనిక్ అండ్ దేర్ ఇస్ సో మచ్ మెలడీ ఇన్ ఇట్. ఎంత సోల్ ఉంది అంటే భావం, రాగం, తాళం ఇవన్నీ పెరిఫరల్గా చెప్పే కొన్ని ఆస్పెక్ట్స్ మినహా ఈ సోల్ అన్నది ఎవరిని విని మీరు అలవర్చుకున్నారు? అమ్మ పెంపకమా, లేకపోతే మీరు పెరిగిన వాతావరణమా? డెఫినెట్లీ పెరిగిన వాతావరణం. ఎలాగైతే ఒక ఆర్టిస్ట్కి, ఐ థింక్ దట్స్ వాట్ దే ఆల్సో సెడ్ ఇన్ దట్ మూవీ కదా, రాక్ స్టార్లో కానా, ఐ థింక్ రాక్ స్టార్, అందులో దే టాక్ అబౌట్ రాదో ఒక స్ట్రగుల్ని, సాడ్నెస్ని, మెలంకలీని ఒక సెలబ్రేట్ చేసేటట్టు, ఆల్మోస్ట్ రొమాంటిసైజింగ్ సఫరింగ్ అన్నట్టు ఫర్ అన్ ఆర్టిస్ట్. ఎలాగో ఆ సఫరింగ్, ఆల్ ఆఫ్ దాట్ విల్ కమ్ ఇన్ టు ద వాయిస్, ఇట్ విల్ కమ్ ఇన్ టు ది ఎక్స్ప్రెషన్. ఐ థింక్ ఒక ఆర్టిస్ట్కి వాళ్ళ ఆర్ట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఎనీవే. అది పెయింటింగ్ కావచ్చు, పాడడం కావచ్చు, డాన్స్ కావచ్చు. హౌవర్ ఐ బిలీవ్ దట్ ఒక ఆర్టిస్ట్కి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న ఆర్ట్లో వాళ్ళ పర్సనాలిటీ ఎలాగో వచ్చేస్తుంది. సో నేను పాడుతున్నప్పుడు ఇనీషియల్గా నేను రికార్డింగ్ చేసేటప్పుడు నాలో నుంచి హ్యాపీనెస్ అన్న ఒక ఇమోషన్ రాదు. ఐ వుడ్ బై డిఫాల్ట్ బీ కాస్ట్ ఇన్ అ మెలంకలిక్ సాంగ్. నాకు మై డిఫాల్ట్ ఇమోషన్ వుడ్ బి మెలంకలీ. నా వాయిస్లో మెలంకలీ వచ్చేది. సో విచ్ ఇస్ వై అమృత ఏ దేవి వరము నీవు నేను పాడేటప్పుడు ఐ వాజ్ ఓన్లీ 15.5, 16, barely 16. సో తెలుగులో నాకు తెలియదు కానీ తమిళ్లో ఇట్ వాస్ ఎ వెరీ బిగ్ హిట్. తెలుగులో చాలా పెద్ద హిట్. అది నాకు తర్వాతే తెలిసి వచ్చింది. బట్ ఐ డోంట్ నో, ఐ మీన్ ఐమ్ నాట్ ఏబుల్ టు కంపేర్, రైట్? సో అక్కడైతే చిన్మయి సంబడి సంగ్ రెహమాన్ గారికి పాడారు. సో డెఫినెట్లీ ఏదో బాంబే నుంచి వచ్చిన అమ్మాయి అని చెప్పి అందరూ ఒక అలాంటి రూమర్స్ అవన్నీ అయిపోయాయి. బట్ నోబడీ ఎక్స్పెక్టెడ్ ఇట్ టు బి అ 16-year-old who sang a song of that gravity. సో ఒక్కసారి ఎస్జే సూర్య గారిని ఇంకొక ఐ థింక్ న్యూ పాడేటప్పుడు చెన్నైలో వి రికార్డెడ్ న్యూ సాంగ్. సో వీ వే వెయిటింగ్ అక్కడ రెహమాన్ సార్ గారి స్టూడియోలో, ఈ వాజ్ రైటింగ్ లిరిక్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అప్పుడు ఎస్జే సూర్య గారు అడిగారు, ఇంతకుముందు ఏం పాడావమ్మా? ఏం పాడవంటే నేను అమృత మీన్ కన్నెత్తలు మొత్తం పెట్టాలి వస్మే. కన్నెత్తలు మొత్తం పెట్టాలా? అందులో ఎంత పాటు సెడ్ దైవం తందు పోయి యూ సాంగ్ దట్, ఐ థాట్ యూ వుడ్ బి 35 years old. ఐ సెడ్ నా ఏంటండి అండ్ వెన్ ఐ సాంగ్ న్యూ వాజ్ లైక్ 18, 19. సో he couldn't come to terms with the fact that ఆయన మనసులో అయితే ఒక ఇమేజ్ he had created of who could have sung this song. చెన్నైలో అయితే I began to speak and became an extrovert only after I hosted a show, strangely. అంతవరకు నేను మాట్లాడను, హాయ్ కూడా చెప్పను, అన్నిటికీ ఒక మోమాటం. ఎందుకు ఇప్పుడు నేను హాయ్ చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, ఇప్పుడు నేను హాయ్ వెళ్ళి చెప్తే ఇలా చెప్తే బాగుంటుందా లేదా, ఎక్స్ట్రీమ్లీ ఇంట్రోవర్టెడ్, ఆల్వేస్ ఇన్ ఎ షెల్. దట్ ఇంట్రోవర్టెడ్ బిహేవియర్ని చాలామంది అరగెన్స్గా అనుకున్నారు. అది దెర్ ఇస్ నథింగ్ దట్ ఐ కెన్ డూ అబౌట్ ఇట్ నౌ. So there is a general opinion that I am arrogant. I am just not made to go and say hi. I'm not a sunshine girl. సో I'm in my own corner. నేను ఒక కార్నర్లో ఎక్కడైనా వెళ్తే నేను నా కార్నర్లో ఉంటాను. నేను I'll mind my own business. Doesn't mean I'm anti-social, but I tend to keep to myself. So I guess from there to be my default emotion from what I have sung so far, నేనైతే డెఫినెట్లీ ఒక మెలంకలీ స్ట్రెయిన్ ఉంటుంది. కానీ చాలా ట్రై చేసి ఎంత నవ్వినా, ఎంత స్మైల్ చేసినా పాడుతున్నప్పుడు కూడా టు బ్రింగ్ అవుట్ ది ట్రూ సోర్స్ ఆఫ్ జాయ్. అంటే ఇప్పుడు ఒక శ్రేయా ఘోషల్ సాంగ్ వింటేనే ఒక హ్యాపీనెస్, ఒక జాయ్, ఒక డెఫినెట్లీ వాట్ ఎ పర్ఫెక్ట్ వాయిస్ షీ ఇస్, ఆఫ్ కోర్స్. సో షీ ఈస్ దట్ సన్షైన్ వాయిస్. ఐఎమ్ నాట్ దట్.
and so that's that. I wouldn't be this bubbly thing. So which is why నాకు డబ్బింగ్ లో ఛాన్స్ వచ్చేటప్పుడు కూడా I was very apprehensive. అంటే ఎందుకు నా వాయిస్ అంత బాగుండదు, అంటే మాట్లాడే వాయిస్ కాదు కదా, I was not the usual heroine voice. అవును. సో బట్ అప్పుడు ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది, మీతోనే ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. That was because గౌతమ్ గారు decided to take the chance. ఆ రౌండెడ్ అక్క ఒక మంచి పాట పాడవా అనే అలాంటి వాయిస్ కల్చర్ నుంచి ఒక చాలా రియల్ వాయిస్ కల్చర్ స్టార్ట్ అయింది మీతోటే. రైట్. సో ఐ థింక్ ఒకప్పుడు దెర్ వాజ్ దిస్ పాయింట్ వేర్ ద డబ్బింగ్ ఆర్టిస్ట్ వుడ్ సౌండ్ లైక్ అ సింగర్. ఇప్పుడు వాణి జయరామ్ గారు మాట్లాడితేనో లేకపోతే జానకి అమ్మ గారు మాట్లాడితేనో దెర్ విల్ బి అ న్యాచురల్ హైయర్ రెజిస్ట్రీ ఇన్ ద స్పీకింగ్ వాయిస్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు వాణి గారు మైక్లో నమస్తే అక్కడ ఉంటుంది, సా ప సా, నేను ఈ సాలో ఉన్నా, ఆయన తారస్థాయిలో ఉన్నారు. సో అది ఓకే. సో ఫర్ మీ ఐ వాస్ లైక్, I'm not the bubbly voice. So that was the time when you would have a Hasini, right? I'm not that voice. So I said, which heroine will sound like me, right? So they said, I think it's time heroines sounded like how they do in real life. ఫస్ట్ తమిళ్లో చెప్పారా తెలుగులో చెప్పారా డబ్బింగ్? నాది ఫస్ట్ డెబ్యూ అయితే నువ్వు నేను ప్రేమ, దట్ సూర్య గారు, జ్యోతిక గారు అండ్ భూమిక గారు ఫిల్మ్. ఐ డెబ్యూడ్ ఫర్ భూమిక గారు ఇన్ తమిళ్. అండ్ ఆ ఫిల్మ్ కూడా కృష్ణ గారు గౌతమ్ సర్స్ అసోసియేట్. ఆయన he had asked రెహమాన్ సార్ స్టూడియో ఫర్ డిఫరెంట్ వాయిస్. సో రెహమాన్ గారి స్టూడియో నుంచి ఆ కాల్ వచ్చింది కాబట్టి నేను వెళ్ళాను. బికాస్ గురువు గారు నాకు రెహమాన్ గారు, ఆయన చెప్తే ఆ మాట తప్పకూడదని చెప్పి అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఐ వెంట్. లేకపోతే అమ్మ పాపం కృష్ణ గారు చాలా కష్టపడ్డారు నాతో. I mean I couldn't cry on demand and all. I think probably I keep saying I would have been the first dubbing artist in the history of dubbing to use glycerin to dub. అవునా? Yeah, because my nose wasn't running. ఓహో, కనిపించదు కదా, వినిపించడానికి కూడా గ్లిజరిన్ పనికి వస్తుంది. సో బికాస్ అది గ్లిజరిన్ పెడితే యువర్ ఐస్ విల్ వాటర్, నోస్ విల్ వాటర్, సో ఆటోమేటిక్లీ అంటే దట్ స్నిఫ్లింగ్ విల్ కమ్ కదా. సో ఇప్పుడు అది ఎలా మేనేజ్ చేయడం అది తెలుసు, అలవాటు అయిపోయింది. ఎన్ని సినిమాలు చెప్పారు చిన్మయి ఇంతవరకు? ఐ థింక్ ఐఎమ్ క్లోజ్ టు 100 films. బట్ అన్ని క్యారెక్టర్స్ కూడా అలా గుర్తుండిపోతాయి, డైలాగ్స్ కానీ. దట్స్ యువర్ యూఎస్పీ అనిపిస్తుంది. నో, ద డైలాగ్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ మై యూఎస్పీ. ఆ డెలివరీ అయితే ఉండొచ్చు కానీ, బట్ ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్ ఇప్పుడు ఇన్ తెలుగులో అయితే నాకు ఫస్ట్ ఏమాయ చేసావేలో పీపుల్ గాట్ టు నో మై వాయిస్. కానీ అంతకు ముందు మై వాయిస్ వాస్ ఫర్ సమీరా రెడ్డి ఇన్ సూర్య సన్ ఆఫ్ కృష్ణ. ఎలాగో అలా సమాంతతో నా వాయిస్ కొంచెం అటాచ్ అయిపోయింది కాబట్టి ఐ హ్యాడ్ అ రియలీ గుడ్ రన్ ఇన్ తెలుగు. Of course, I have dubbed for Kajal Agarwal and I have dubbed for Pooja Hegde. I have dubbed for a couple of other, Lavanya and Andala Rakshasi, Rakul also in Manmadudu too. Telugulo aithe nenu Rohani gariki, Rakul ki, Samantha ki, Lavanya ki, Andala Rakshasilo, especially Ruhani in Chilasau aithe nepotism anta. Nenu ayana director kabatti I dubbed in that film. So బట్ ఐ థింక్ ఏమాయ చేసావేలో నాకు అంత పేరు వచ్చిందంటే డెఫినెట్లీ ఇట్స్ డైలాగ్స్. ఇట్స్ ఆల్సో ఫస్ట్ టైం అలాంటి ఒక హీరోయిన్ ఆ టోనాలిటీతో మాట్లాడవచ్చు అన్న ఒక ట్రెండ్ ఆయనే సెట్ చేశారు. ఇప్పుడైతే అందరూ అలాగే మాట్లాడుతున్నారు. దట్స్ అ గుడ్ థింగ్. పీపుల్ సౌండ్ నార్మల్. అబ్సల్యూట్లీ దే సౌండ్ నార్మల్. అంటే కొంచెం బేస్ ఉండొచ్చు వాయిస్ లో, లేకపోతే ఇదివరకు బాగా హై పిచ్ కి సింగింగ్ కి చాలా డిమాండ్ ఉండేది ఒక టైంలో. సో చిన్మయి, ఒక పాట, ఒక పల్లవి, ఒక మాట, ఒక డైలాగ్. అయ్యో, పాట ఒక మాట. ఓకే. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చిలిపిని తలపులో తెలిసినది మలపులో మధురిమా, చెలి చూపు తాకినా ఉలకవా పలకవా, వలవేచి వేసి చూస్తున్నా దొరకనే దొరకవా. ఎవరో మనకి తాళం వేస్తున్నారు. మాట అయితే బ్యూటిఫుల్గా ఉంది. ఐ మీన్ ఇట్ ఈస్ సో ఒరిజినల్. వింటున్న ఆ మూడ్లోకి వెళ్ళిపోయాం ఆటోమేటికలీ. ఇట్స్ సో సీమ్లెస్ యువర్ వాయిస్. ఆ డైలాగే నాకు గుర్తు, నాకు ఇష్టం కూడా. ఎందుకంటే నాకు కూడా అందరిలో ఇద్దరు అమ్మాయిలు ఉంటారనిపిస్తుంది. అమ్మాయిలు 2 types ఉంటారు. ఒకటి వాట్ వాజ్ ఇట్,
నేనైతే ఇది నాకు గుర్తుంది, నేను చెప్తా. నేను అలిగాను, బొంగుమతి పెట్టాను అంతే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నేను హర్ట్ అలిగాను. And it also, I think the expressions added, it was very easy when you have somebody expressive like that on screen. బుగ్గుముట్టి పెట్టాను. ఎస్, వెరీ క్యూట్, డామ్ క్యూట్. సో ఇంత స్వీట్గా, ఇంత ఓపెన్గా, ఇంత ఆథెంటిక్గా ఉండే చిన్మయి, అఫ్ కోర్స్ కొన్ని ఇష్యూస్ మీద వాయిస్ రేస్ చేయడం అన్నది అంటే సౌత్ ఇండియాలో అందులో ఇట్ వాజ్ అ బిగ్ సెన్సేషన్. సో ఆ తర్వాత ఏం పరిణామాలు జరిగాయి చెప్పండి? మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టారా? 100%. అంటే ఇలాంటి మాటలు, ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే డెఫినెట్లీ అందరూ రెడ్ కార్పెట్ రోల్ అవుట్ చేసి రామారా నీకోసమే ఇన్నేళ్ళు వెయిట్ చేశాము అని ఎవ్వరు అనరు. బికాస్ టు యాక్చువల్లీ స్మాష్ పేట్రియార్కీ అండ్ టు క్వశ్చన్ ఆ సెక్షువల్ హెరాస్మెంట్ అన్నటువంటి ఒక ఆ నార్మలైజేషన్ జరిగింది. దేనికల్లా నార్మలైజేషన్ ఉండకూడదో అది అయిపోయింది. అంటే సెక్షువల్ హెరాస్మెంట్ నార్మలే, అందరికీ జరుగుతుందే, సో వాట్, దీన్ని గురించి మాట్లాడతావా నువ్వు అన్నటువంటి మాటలు అందరి ఇళ్లల్లో, అందరి ఫ్యామిలీస్లో, అందరి ఫ్రెండ్స్ సర్కిల్లో, బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఇట్ హ్యాపెన్స్. ఇట్ షుడెంట్ హ్యావ్ హ్యాపెండ్. ఇప్పుడు నాకు కూడా వెన్ దిస్ హ్యాపెన్ టు మీ వెన్ ఐ వాజ్ 19, ఆ తర్వాత ఎప్పుడైనా అది అడ్జస్ట్ చేసుకో, పర్వాలేదు, దీని గురించి బయట మాట్లాడితే నీకు పెళ్ళి కాదు. యాజ్ ఐ సెడ్, దిస్ ఎంటైర్ థింగ్ ఆఫ్ బీయింగ్ అ డివోర్సీస్ డాటర్, సొసైటీలో ఇలాంటి వాటికి వెళ్ళి ఒక సెక్షువల్ హెరాస్మెంట్ కేసు ఒక పోలీస్ స్టేషన్లో ఎలా వెళ్ళి ఇలాంటి కేసుని ఫైల్ చేయొచ్చన్న అవేర్నెస్ ఉండదు. ఖచ్చితంగా 100% ఐ కెన్ టెల్ యూ కాన్ఫిడెంట్లీ, బికాస్ 2012 ముందు, నిర్భయ కేసు ముందు ఇట్ వాస్ అ డిఫరెంట్ ఇండియా. పోస్ట్ నిర్భయ ఇట్స్ అ డిఫరెంట్ ఇండియా. అంతవరకు ఈ గ్యాంగ్ రేపు కేసెస్ అండ్ రేప్ జోకులు చాలా చాలా కామన్ అనమాట. నేను రేప్ చేశానా ఏంటి అని చాలా సరదాగా మాట్లాడుతుంటారు ఇన్ డైలాగ్స్లో. ఇట్ వుడ్ బి పార్ట్ ఆఫ్ జోక్స్ ఇన్ కామెడీ సీన్స్. అండ్ దిస్ ఇస్ నాట్ in one language alone. ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి, ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఫర్ మీ. నాకైతే నిర్భయ హ్యాస్ బీన్ అ ల్యాండ్ మార్క్ థింగ్ దట్ హ్యావ్ ఎపిసోడ్ ఇన్ ద కలెక్టివ్ కాన్షియస్. అప్పుడు కూడా నిర్భయ 2012లో జరిగిందంటే 2013 జనవరికి నేను ఢిల్లీ వెళ్తున్నాను. అప్పుడు అంటే ఇంతకన్నా ఘోరంగా ఒక రేప్ కేసు కెన్ ఇట్ హ్యాపెన్ ఇన్ దిస్ కంట్రీ అన్నటువంటి కాన్వర్సేషన్స్ జరుగుతుంటే, అప్పుడు ఉన్న ద డ్రైవర్ సేయింగ్ అంత లేట్గా అమ్మాయి ఎందుకు బయట వెళ్ళిందండి, ఏ డ్రెస్ వేసుకుందండి, ఆ డ్రెస్ వల్లే జరిగింది అన్నటువంటి కాన్వర్సేషన్స్ జరుగుతుంటాయి. 8 years later we are still having those conversations. దుప్పటా వేసుకున్నావా, నీ ట్రాప్ కనిపెడుతుంది, సో హౌ కెన్ యూ బీ లైక్ దిస్, యూ ఆర్ ఎంటైసింగ్ అ గై టు ఇలాంటి సెక్షువల్ హెరాస్మెంట్కి నువ్వే కారణమని చెప్పే సొసైటీ మారాలి అంటే ఇట్ విల్ టేక్ టైం. నాకైతే ఖచ్చితంగా నేను చెప్పాను, యునో ద పోయట్ 6-time నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఆయన, సో హీ గాట్ చాలా హీస్ అన్ ఎక్స్ట్రీమ్లీ పొలిటికలీ పవర్ఫుల్ గై, సో హీ కమ్స్ విత్ పొలిటికల్ పవర్. సో అయితే ద ఎంటైర్ ఇది ఒక చాలా పెద్ద షాక్. అంటే దీని గురించి ఎవరికో ఇంత ధైర్యంగా వైరముతు గారి గురించి ఒక అమ్మాయి వచ్చి చెప్పేదంటే ఐ వాజంట్ ద ఓన్లీ వన్. దట్ ఈస్ ద వర్స్ట్ కేస్. he groped me, so he was sitting behind this table. He had called me to sign something, so నేను అది మాత్రం నాకు గుర్తుంది. I remember signing something. ఆయన టేబుల్ వెనకాల నుంచి వచ్చారు, సో I rose up. అప్పుడల్లా because I was also one of the youngest singers in the industry, I would go and take do namaskaram to everybody. So automatically I got up. He came and then he hugged me and he planted a kiss on me. For I think some 7-8 seconds after that I froze. I felt so uncomfortable, but then I had gone into oka stress aina oka situation unte you have two responses, flight or fight, but there is a third which is freeze. People don't talk about it. I froze, and then I remember shaking like this. I was shaking like this and I said, "Na varan sir" and cheppi I left. I ran from there for my life, leaving my footwear behind. The weirdest thing was my mom was right down that flight of stairs. It was an independent house. So independent house lo oka side lo oka 20 maybe oka 15 metlu ekkute, on that side there is one office he used to have. So adaithe, so why should I went, I came down, I immediately told my mother, this man groped me.
My mother didn't know what to say. He said, probably he was testing you to see me character బాగుందా ఏంటో టెస్ట్ చేస్తున్నారేమో మనకు తెలియదమ్మా, we don't know. Well, let's not talk about it. And I think at that point in time, if I, again, memory is very hazy. She was sitting and she was standing and talking to somebody downstairs. All of this happened in a matter of minutes. వెరీ ట్రూ. అండ్ ఇప్పుడు ఆ తర్వాత ఎవరైనా అంటే ఇండస్ట్రీలో ర్యాంపెంట్గా జరుగుతుందా చిన్మయి, లేకపోతే? I think not just in the industry. I think the point of the second wave of the Me Too movement, 2018 లో జరిగిన Me Too movement, తప్పకుండా సెకండ్ వేవ్ అంటాను. బికాస్ ద ఫస్ట్ వేవ్ కేమ్ బికాస్ ఆఫ్ రాయా సర్కార్ ఆవిడి లోషా, ద లిస్ట్ ఆఫ్ సెక్షువల్ హెరాసర్స్ ఇన్ అకాడమియా. రాయా సర్కార్ రిలీజ్ చేసిన లిస్ట్ వల్ల లాట్ ఆఫ్ ఫెమినిస్ట్ డిసగ్రీడ్ విత్ హర్ అండ్ సెడ్ ఇది డ్యూ ప్రాసెస్ కాదు, ఇలా చేయకూడదు అని చెప్పి మాకు దేర్ వాజ్ నో వే అవుట్. Why it happened in the media also, జర్నలిస్టులు కూడా అయింది. Yes, so this was I think sometime in 2016 or 2017, but when it came out in 2018, journalists గానీ, స్టాండప్ కామెడీ కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ, పిహెచ్డి చేస్తున్న స్టూడెంట్స్ వాళ్ళ మెంటార్స్ని కానీ, నర్సెస్ కానీ, కంపౌండర్స్ కానీ, అనెస్థేషియా ఇవ్వడం కానీ, టీచర్స్ కానీ, వాచ్మెన్లు కానీ, ల్యాబ్ అసిస్టెంట్స్ కానీ, బస్సులో ఉన్న కండక్టర్ కానీ, డ్రైవర్ కానీ, లేకపోతే మావయ్య, తాతయ్య, పిన్ని వాళ్ళ హస్బెండ్, పక్కింటి అన్న, పక్కింటి అంకుల్, పక్కింటి తాతగారు, సొంత తాతగారు, ఆల్ ఆఫ్ దట్ వీ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే అమ్మ, ఫిల్మ్ ఇండస్ట్రీలో వీళ్ళకి వేరే పని లేదు, పాట లేదు. ఎప్పుడు చూస్తే ఈ సెక్షువల్ హెరాస్మెంట్, కాస్టింగ్ కౌచ్, సెక్స్, దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ పీపుల్ హ్యావ్ ఇన్ దేర్ మైండ్స్. ఐ విల్ ఆల్సో సే దిస్. చిన్మయి, మీ మైండ్లో జస్టిస్ ఇందులో ఏమన్నా ఉందా అసలు, లేదా? వాట్ ఇస్ జస్టిస్? జస్టిస్ అన్నది ఆల్ ద రాంగ్స్ డన్ టు యూ అండ్ ఆల్ ద అదర్ 14 గర్ల్స్. జస్టిస్ టు మీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ జస్టిస్ ఫర్ సంబడి ఎల్స్. అంటే నాకు ఇది న్యాయం, నాకు న్యాయం జరగాలంటే నాది, ఇన్ మై డెఫినేషన్ న్యాయం అన్నది ఏంటి? ఆయన ఇప్పటి వరకు అయ్యో నేను అలా చేయనే లేదు, ఇలాంటి పరిచయం ఉన్న వాళ్ళ మీద ఇలాంటి యూనో అలిగేషన్స్ వేస్తూ ఉండడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఇలాంటి అంటే డూడ్, ఇంతకీ 3 of us actually came out in front of the media వాళ్ళు భువనా శేషన్, ది అదర్ సర్వైవర్, వాజ్ లాస్ట్ హర్ కెరియర్. అంటే ఆయన ఎక్స్ప్లిసిట్ గా చెప్పారు భువనాకి, నువ్వు నాకు నో అన్నావంటే నీ కెరియర్ ఇంకా అయిపోయిందని. అయిపోయింది ఆవిడకి. షీ వాజ్ అ గుడ్ సింగర్ in the late 90s, very early 2000s, and she couldn't, her career is gone. But what is justice for her is a different thing. She needs to say that this is what I want from him. So avida bhuvana garu vachi ichina interviews lo kuda they really shamed her left, right and center. మిగిలిన ఇండస్ట్రీ పురుషులు అంటే who are very nice, who really groomed your career and all, వాళ్ళందరూ అసలు దీని గురించి లేవనెత్తారు? ఆ తర్వాత మీరు ఓపెన్ అప్ అయిన తర్వాత హ్యావ్ దే బ్రాట్ ఇట్ అప్? ఎందుకమ్మా ఏమ్మా ఇదెలా వెచ్చికరే? మనో గారు అడిగారు, ఎందుకమ్మా ఆయన ఎంత చాలు అంటే, మీకు ఏం చేసినా ఒక మగాడి టాలెంట్ చాలా ముఖ్యం. anybody's talent is important, but if their talent and their power ఇంకొకరిని ఒప్రెస్ చేస్తూ, సెక్షువల్లీ హెరాస్ చేస్తూ, అలాంటి టాలెంటెడ్ మనిషి మీకు కావాలంటే మీలాంటి ఆర్ట్ ఇండస్ట్రీ నాకు వద్దంట. ఎందుకు? బట్ చిన్మయి, చాలామంది ఇక్కడైతే తెలుగు ప్రజలందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు మీరు చూపించిన ధైర్యానికి. బికాజ్ ఒక్కసారి ఒకళ్ళు మాట్లాడితే ఒక 100 మందికి ధైర్యం వస్తుంది. మనం మాట్లాడచ్చు, ఎప్పుడో ఇలా మాట్లాడుతూ పోతే 100 మంది మాట్లాడితే ఏదో ఒక రోజు వీటికి అడ్డుకట్ట కొంతైనా పడుతుంది. అట్లీస్ట్ అందరూ అలర్ట్ అవుతారు, అమ్మో మాట్లాడేస్తున్నారు అమ్మాయిలు అని చెప్పి అని. రైట్. అండ్ ఇప్పుడు అమ్మో మాట్లాడిస్తారు అమ్మాయిలు అని చెప్పి ఇప్పుడు ఇంకా కొంచెం సప్రెషన్ జరుగుతుంది. దట్స్ వాట్స్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. ఇప్పుడు మీరు యువర్ బ్యాక్ ఆన్ ట్రాక్? నాట్ రియల్లీ, నాట్ ఇన్ తమిళ్. నేనైతే కోర్టుకి వెళ్ళి నేను ఇది ఐ హావ్ సమ్ ఫ్యాంటాస్టిక్ లాయరింగ్. మీకు ఎలా చెప్పారు బట్ మీరు బ్యాన్ చేస్తామని? ఇట్స్ ప్రాపర్ ఆర్డర్ ఫ్రమ్ ద యూనియన్, బ్యాండ్ ఫ్రమ్ వర్క్. సో అప్పటి వరకు ఒక మంత్కి ఒక 5 to 10 సాంగ్స్ నేను తమిళ్లో పాడానంటే తమిళ్ హ్యాస్ బీన్ మై స్పేస్ టు వర్క్ ఇన్. బట్ మా స్వార్థం ఏంటంటే మీరు చక్కగా తెలుగులో ఇప్పుడు పాడుతున్నారు. నేను అప్పుడు కూడా తెలుగులో పాడేదాన్ని. ఐ వాజ్ స్టిల్ డబ్బింగ్. నాకైతే ఐ నో, బట్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. నేను ఇది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది అని నేను ముందడుగు వేశాను. కాదు, I'm not even saying I'm victimized. Yes, I'm victimized, but I don't feel like a victim. I would rather be a survivor and whoop you in your I mean, if you keep doing this. అంటే ఇప్పుడు ఉన్న ఇంత ధైర్యం అప్పుడు లేదేంటి? అప్పుడు నేనైతే ఉంటే నేను అప్పుడే చెప్పుతో కొట్టేదాన్ని అని చెప్తున్న ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ
what I am at 35 was not what I was at 19. ఆబ్వియస్లీ బట్ హౌ కెన్ యూ ఒకళ్ళ పర్మిషన్ లేకుండా హెరాస్ చేయడం అనేది చట్ట విరుద్ధం 100%. Don't even బేసిక్లీ జస్ట్ లైక్ నైతికంగా విరుద్ధం, చట్ట విరుద్ధం. ఇంకొకళ్ళ ఇంట్లోకి వెళ్ళి మీరు అక్కడ ఉన్న ఒక ఆబ్జెక్ట్ తెలియకుండా తీసుకెళ్ళిపోతే అది దొంగలించుకోవడం, దొంగతనం. How can you touch me on my body without my permission? And for me, sexual harassment is not really it's not an act of passion or love or lust. It's an action of power. Just to break the seriously, it's a very intense topic. చాలా మందికి ఇది ఎంతమంది రిలేట్ చేసుకుంటూ ఉంటారా నేను చూస్తున్నాను 100%. మీరు చెప్తున్న విషయాలన్నీ కూడా. ఒక్క పాట చిన్మయి. Sure. ज़हनसी तुझे चाहूं बेतहाशा, ज़हनसी मेरे करीब मेरे हबीब, तुझे चाहूं बेतहाशा, ज़हनसी तेरे संग बीते हर लम्हे पे हमको नाज है, तेरे संग जो ना बीते उस पे एतराज है, इस कदर हम दोनों का मिलना एक राज है, हुआ अमीर दिल गरीब, तुझे चाहूं बेतहाशा, ज़हनसी. As beautiful as beautiful as you. Thanks. చాలా 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 మెలోడియస్గా ఉంది. సో చిన్మయి, ఇప్పుడు మీరు ఎంత సోషలీ యాక్టివేట్ అయిపోయారు బికాజ్ మీ వరకే ఉన్న ఒక సమస్య ఒక మూవ్మెంట్ అయిపోయింది. బికాజ్ ఇప్పుడు సౌత్ ఇండియాలో మీటూ గురించి ఎవరైనా మాట్లాడారంటే ఫస్ట్ పేరు హ్యాండ్స్ అప్ అంటే చిన్మయి అనే డెఫినెట్గా టెక్స్ట్ బుక్లో రాసేస్తారు గ్యారంటీగా. ఇఫ్ దేర్స్ టెక్స్ట్ బుక్ ఆన్ దిస్. సో అలాగే దీని గురించి ఎవరో టెక్స్ట్ బుక్లు రాస్తారు అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న బయాలజీ క్లాసు, సెక్స్ ఎడ్యుకేషన్స్ అవన్నీ స్కూల్లో తీస్తేనే అంటే అలాంటి ఈ చాప్టర్నే స్కిప్ చేసేద్దాం అన్నటువంటి విషయాలు స్కూల్లో జరగకపోతే there wouldn't be as much sexual harassment. Absolutely true, very true. Sexual harassment గురించి నా గురించి ఎందుకు రాస్తారు టెక్స్ట్ బుక్లో మరి? the other thing that I want to ask you is ఈ డిప్రెషన్, హిడెన్ డిప్రెషన్ చాలా మందిలో ఇప్పుడు బయటికి రావడం. సుశాంత్ సింగ్, ఐఎమ్ షూర్ యూర్ ఫాలోయింగ్ ది కేస్. డూ యూ హ్యావ్ అ టేక్ ఆన్ ఇట్? అంటే మీరు ఇంత సోషలీ యాక్టివ్ అండ్ ఇన్వాల్వ్డ్గా ఉన్నారు కాబట్టి మీకు ఏమన్నా అంటే ఆ కేసు ఫాలో అవుతున్నప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్, డూ యూ ఫీల్ ఎనీథింగ్ యాజ్ అ? I somehow feel that mental health annadi is just another stigma, just like sexual harassment, right? Mental health gurinchi maatladru. So much of trauma has been carrying on from parents, abusive parents, toxic parents, avanni maatladru. Toxic teachers maatladru, abusive teachers maatladru. Ippudaina oka 10-15 years ga ante teachers school lo kottadam valla problems jarugutunnai annatuvanti awareness ochindi kabatti you don't find అట్లీస్ట్ అంటే ఒక అప్ మార్కెట్ స్కూల్స్లో టీచర్స్ ఫిజికల్ అబ్యూస్లో, కార్పొరల్ పనిష్మెంట్స్లో దే వుడెంట్ బీ అ పార్ట్ ఆఫ్ దాట్. సో నెక్స్ట్ వేర్ యూ సీ యువర్ సెల్ఫ్ గోయింగ్? ఇప్పుడు ఈ సమస్యలా లేకపోతే సింగింగా? మ్యూజిక్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మై బ్లడ్ అండ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ మై వెయిన్స్. ఇట్స్ పార్ట్ ఆఫ్ మై ఎగ్జిస్టెన్స్. నా ఎగ్జిస్టెన్స్ అంటేనే మ్యూజిక్. మ్యూజిక్ లేకపోతే నేను లేను. నాకు ఇలాంటి ఒక వాయిస్ వచ్చింది, ఇంకా గొంతు, గాత్రం అన్నీ వచ్చాయంటే లిటరలీ మెటఫారిక్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ మై మ్యూజిక్. ఇప్పుడు నేను ఒక స్థాయికి వచ్చి ఇలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడగలిగానంటే దానికి కూడా కారణం మ్యూజిక్కే. సో ఐ హ్యావ్ కమ్ హియర్ సో ఫార్. ఇట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ అవే ఫ్రమ్ మ్యూజిక్. ఐఎమ్ సింగింగ్ అండ్ కంటిన్యూ టు సింగ్. దట్ విల్ బీ ఆల్వేస్ మై ఫస్ట్ లవ్. కానీ నాకున్న స్థాయి, నాకున్న ఈ వాయిస్ని ఇలా కూడా నేను యూజ్ చేసుకుంటాను. నోబడీ క్యాన్ ఈ వాయిస్ని నోబడీ కెన్ ఆ పిసికి స్టాప్ చేసేటటువంటి పవర్ దేవుడికి మాత్రమే ఉంది. నో హ్యూమన్ కెన్ డూ దట్. దిస్ వాయిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ స్పీకింగ్ అవుట్ వర్డ్స్ but speaking the language of the soul, where your soul is. 100%. I think every woman who has come to the space, ippudu Harry Potter series lo unna Emma Watson gani, people who speak for Black Lives Matter, everybody is speaking for what is necessary. Manam andaram we speak because society manadi kaadu, ee bhoomi manadi kaadu. We have not inherited it from our parents. This is on loan from our children. So do you want to leave ante meeku whether you want to have your own children or not, children of the world annatuvanti future ki edaina do you want to leave this a better place than how you found it? That's where I come from. So I want to
ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. ఐల్ డూ వాట్ ఐ క్యాన్. ఇంతే ఉంటుంది. అంటే ఆ సముద్రంలో ఒక చిన్న డ్రాప్ అనమాట. The fact that you're talking, you're responding is itself doing your part. And if each of us does that, we're all good. ప్రతి ఒక్కళ్ళు కూడా అలా చేయగలిగితే ఇమాజిన్ మన ప్రపంచం ఎలా ఉండగలుగుతుందని చెప్పి. సెక్షువల్ హెరాస్మెంట్ ఎంతగా గర్ల్స్ కి జరుగుతుంది, అమ్మాయిలు మాత్రమే కాదు, బాయ్స్ ఆర్ ఆల్సో ఈక్వలీ అట్ రిస్క్. ఈక్వలీ 50 to 45% ఆఫ్ బాయ్స్ చిల్డ్రన్ ఆర్ అట్ ఈక్వల్ రిస్క్. ఈ పేట్రియార్కి అదేంటి, వాట్ ఈస్ దట్ వర్డ్, పితృస్వామి వ్యవస్థ, దట్ ఈస్ మై వర్డ్ ఇన్ తెలుగు. నేను నేర్చుకున్నాను ఈ పదం తెలుగులో. సో హౌ కెన్ వి టేక్ అవే ఆల్ దట్? దెర్ ఆర్ సెవరల్ లేయర్స్ టు దిస్, బట్ ప్లీజ్ దేర్ ఆర్ వేస్. యాజ్ అ సొసైటీ మనం అందరికీ ఆ బాధ్యత ఉంది. ప్లీజ్ టాక్ అబౌట్ సెక్షువల్ హెరాస్మెంట్, ప్లీజ్ టాక్ అబౌట్ సెక్స్ ఎడ్యుకేషన్. దెర్ ఇస్ నో షేమ్ ఇన్ దాట్. మీకు ఇలాంటి టాపిక్స్ ఎలా ఎత్తాలి అని తెలియలేదంటే ప్లీజ్ గో టు ద డాక్టర్. గైనకాలజిస్ట్, ఎంతోమంది అమేజింగ్ డాక్టర్స్ ఉన్నారు ఈ సిటీలో. ప్లీజ్ వెళ్ళి ఎండోక్రైనాలజిస్ట్, డాక్టర్స్, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, కౌన్సిలర్స్కి వెళ్ళి సెక్స్ ఎడ్యుకేషన్ క్లాసెస్ ఏంటో అన్నీ నేర్చుకోండి. ప్లీజ్, ఐఎమ్ బతిమలా ఆడుతున్నాను, ప్లీజ్. బ్యూటిఫుల్, వండర్ఫుల్, వెరీ వెరీ ఎలక్వెంట్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్. చాలా మీ మాటలు చాలా మంది మీద వాళ్ళ ప్రభావం చూపించాయి. I'd like to thank you immensely. మీ సమయం మాకు ఇచ్చినందుకు. బట్ వెళ్తూ వెళ్తూ ఒక మాట, సో అది. అండ్ ఇప్పుడు వెళ్తూ వెళ్తూ నా కన్క్లూడింగ్ డైలాగ్ ఏంటంటే, అమ్మాయిలు 2 టైప్ ఉండనే కూడదు, ఒకే టైప్ ఉండాలి, ఇలాగే ఉండాలి. రైట్ చిన్మయి, అబ్సల్యూట్ ప్లెజర్ టాకింగ్ టు యూ. ఇది ఇంకా మాటలే ఉన్నాయి, మాటలు పాటలు, ఆల్ కన్క్లూజన్స్ ఇవాళ చూసేసాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ 10 TV.